భారత్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్లోని మల్దాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లోని హవ్డా, అస్సాంలోని గువాహటి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రతా కమిషనర్ సమక్షంలో రాజస్థాన్ కోటా నుంచి మధ్యప్రదేశ్ నాగ్దా మధ్య తుది పరీక్షలు నిర్వహించగా రైలు ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలు ఇంజన్లో ఉంచిన రైలు గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు తొణకకపోవడాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ రైల్లో 16 కోచ్లు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్ బెర్తులు, అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉన్నాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇందులో కనీస ఛార్జీ ₹960 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టు వంటి వాటిని ఇందులో అనుమతించరు.